చాలా మందికి అన్నం తినకపోతే కడుపు నిండినట్టు ఉండదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్నమే ముఖ్య ఆహారం. కానీ మధుమేహం ఉన్నవారికి అన్నం ప్రధాన శత్రువుగా మారుతుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అన్నాన్ని వీలైనంత తక్కువ తినాలని మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూచిస్తుంటారు. అయితే అటు మధుమేహాన్ని నియంత్రిస్తూ ఇటు కడుపు నింపే బియ్యం రకం ఉంది. అదే జోహా రైస్. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉత్పత్తి చేసే ఈ జోహా రైస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీని గురించి తెలుసుకుంటే, ఈశాన్య భారతదేశంలో పండుతున్న జోహా రైస్ రకంలో 2 రకాల అసంతృప్త కొవ్వులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో ఒకటి లోనోలోయిక్ ఆమ్లం కాగా, రెండవది లినోలెనిక్ ఆమ్లం. లినోలేయిక్ ఆమ్లాన్ని ఒమేగా-6 అని, లినోలెనిక్ ఆమ్లాన్ని ఒమేగా-3 అని అంటారు. ఈ ఆమ్లాలు శరీరంలో వివిధ ముఖ్యమైన పరిస్థితులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి అనేక జీవక్రియ వ్యాధులను నివారిస్తుంది. ఈ కారణంగా జోహా రైస్ రక్తంలో గ్లూకోజ్ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. జోహా బియ్యం సాధారణంగా వరి రకాలతో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. జోహా రైస్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ కార్బోహైడ్రేట్ల శోషణను మందగించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు మెరుగ్గా దోహదం చేస్తుంది. జోహా బియ్యంలో విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన పోషకాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా పోషక ప్రయోజనాలను అందిస్తాయి. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జోహా రైస్ సాంప్రదాయకంగా వినియోగిస్తారు. ఈ సాంప్రదాయ ఆహారాలు తరచుగా మధుమేహ నిర్వహణతో సహా మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలను సమాన స్థాయిలో కలిగి ఉంటాయి. ఈ జోహా రైస్తో చేసే పులావ్ చాలా ప్రఖ్యాతిగాంచింది. అస్సాంకు చెందిన ప్రామాణికమైన రైసు వంటకం ఇదే.